Hi students, today we are going to learn about reported speech. Reported speech, what is reported speech? So we are going to learn, listen 10 minutes at least, otherwise you cannot understand. And first of all, I apply the rules and regulations. I will explain how to deal with the reported speech. రిపోర్టెడ్ స్పీచ్ ఎలా చేయాలో మీకు చెప్తాను చూసుకోండి. ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్ ఎట్లా ఇస్తాడంటే ఇక్కడ డైలాగ్ ఇస్తాడు. డైలాగ్ అంటే కొటేషన్లో ఉన్నటువంటిది డైలాగు, అలాగే కొటేషన్ బయట ఉన్నటువంటిది ఇంకొక పార్ట్. ఈ రెండు సెంటెన్సెస్ అన్నమాట. దీన్ని రిపోర్టెడ్ పార్ట్ అంటారు. కొటేషన్లో లేనటువంటి దాన్ని రిపోర్టెడ్ వర్డ్స్, అలాగే రిపోర్టెడ్ పార్ట్ అని అంటూ ఉంటారు. ఇదొక సెంటెన్స్. అలాగే ఈ కొటేషన్లో ఉన్నటువంటి దాన్ని డైలాగ్ అంటారు. దీన్ని డైలాగ్ పార్ట్ అంటారు. ఈ రెండు సెంటెన్స్ని మనం కలిపి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకుందాం ఎట్లా. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్, ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అని మనం తెలుసుకోవాలి. ఇది డిక్లరేటివ్ సెంటెన్స్, ఎందుకంటే అవునని చెప్తుంది, నా వర్క్ ఫినిష్ చేశానని చెప్తుంది. కాబట్టి అవునని కానీ కాదని కానీ డిక్లేర్ చేసే సెంటెన్స్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. కాబట్టి ఇది డిక్లరేటివ్ మోడల్. చూద్దాం ఇప్పుడు. హీ సెడ్ టు మీ, అతడు నాతో అన్నాడు. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్. హూ సెడ్ దీస్ వర్డ్స్? ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్. హూ సెడ్ దిస్? సో హీ ఈజ్ ద స్పీకర్. సో ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. అండ్ టు హూమ్ మీ, ఎవరితో చెప్పాడో వాళ్ళని లిస్నర్ అంటారు. ఈ డైలాగ్ ఎవరు చెప్పారు? హీ అంటే స్పీకర్. అలాగే ఎవరితో చెప్పాడు? లిజనర్. సమ్ టైమ్స్ ఓన్లీ స్పీకర్ విల్ బి, సమ్ టైమ్స్ వీ హ్యావ్ బోత్ స్పీకర్ అండ్ లిజనర్. ఒక్కోసారి స్పీకర్ ఉంటాడు, ఒక్కోసారి స్పీకర్ లిజనర్ ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. ఈ డైలాగ్ పార్ట్ అంటే ఏంటంటే ఈ స్పీకర్ మాట్లాడినటువంటి ఎగ్జాక్ట్ వర్డ్స్ని మనం కొటేషన్లో రాస్తాం. దీనే డైలాగ్ పార్ట్ అంటాం. ఇది రిపోర్టెడ్ పార్ట్. దీన్ని డీల్ చేసేటప్పుడు మనం గమనించాల్సినటువంటి విషయాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్టింగ్ వర్బ్ మనం ఏం రాయాలి ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ మనకి రిపోర్టెడ్ పార్ట్లో ముఖ్యంగా వచ్చినటువంటి ఒక ఓన్లీ స్పీకర్ ఉండి సే అని వచ్చినట్లయితే, డైలాగ్లో సే అని వచ్చినట్లయితే మనం సే అనే రాయాలి. అలాగే ఈ రెండు సెంటెన్స్ని కంబైన్ చేసేటప్పుడు కంజంక్షన్ యూజ్ చేయాలి. విచ్ కంజంక్షన్ వీ హ్యావ్ టు యూజ్? ఫర్ ద డిక్లరేటివ్ సెంటెన్స్ వీ హ్యావ్ టు యూజ్ దట్ ఈస్ ద కంజంక్షన్. సో వీ హ్యావ్ టు రైట్ సే దట్ ఈస్ ద కంజంక్షన్ పార్ట్. ఓకే, ఇక్కడ మనకి రిపోర్టింగ్ పార్ట్లో ఓన్లీ స్పీకర్ ఉన్నప్పుడు సే అని వచ్చినప్పుడు ఓన్లీ స్పీకర్ ఉండి సే వస్తుంది, లిజనర్ ఉండదు. అప్పుడు రిపోర్టెడ్ స్పీచ్లో మనం ఏం చేయాలంటే సే అని ఇక్కడ రాయాలి. ఆ తర్వాత ఈ సెంటెన్స్ తీసుకునేటప్పుడు దట్ అని కంజంక్షన్ కలిపి ఆ సెంటెన్స్ని ఫినిష్ చేయాలి. అలాగే సేస్ అని వచ్చినప్పుడు సేస్ దట్ అని ఉపయోగించాలి. అలాగే స్పీకరు లిజనరు ఉన్నప్పుడు సే టు కానీ సే కానీ అట్లా వచ్చినప్పుడు మనం టెల్ దట్ అని మన రిపోర్టెడ్ పార్ట్లో యూజ్ చేయాలి. అలాగే సేస్ టు వచ్చినప్పుడు టెల్స్ దట్ అని ఉపయోగించాలి. అలాగే ఇవి ఎప్పుడు వస్తాయి అంటే మన హ్యాబిచువల్ ఇష్యూస్లో కానీ, అలాగే యూనివర్సల్ ట్రూత్ సెంటెన్స్లలో కానీ వస్తూ ఉంటాయి. అలాగే ప్లోరల్ వచ్చినప్పుడు సే వస్తుంది. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు సేస్ అని వచ్చే అవకాశం ఉంది. అలాగే విల్ సే అని వచ్చినట్లయితే విల్ సే అని రిపోర్టింగ్ వర్బ్ రాయాలి. అలాగే దట్ అని మనం కంజంక్షన్ వాడుకోవాలి. అలాగే ఈ యూనివర్సల్ సెంటెన్సెస్ అండ్ హ్యాబిచువల్ ఇష్యూస్ కాకుండా మామూలుగా ఓన్లీ స్పీకర్ ఉన్నప్పుడు
సెడ్ కనుక మనకి డైలాగ్ పార్ట్లో వచ్చినట్లయితే రిపోర్టెడ్ పార్ట్లో సెడ్ దట్ అని రాయాలి. అలాగే స్పీకర్ అండ్ లిజనర్ ఉన్నట్లయితే టోల్డ్ దట్ అని రాయాలి. ఈ విధంగా మనం ఓన్లీ స్పీకర్ ఉన్నట్లయితే సెడ్ అని వస్తుంది. ఇక్కడ ఓన్లీ స్పీకర్ ఉన్నట్లయితే సెడ్ అని వస్తుంది. సెడ్ వచ్చినప్పుడు సెడ్ దట్ అనేది రిపోర్టింగ్ పార్ట్లో రాయాలి. అలాగే స్పీకరు లిజనరు ఉన్నప్పుడు సెడ్ కనుక అలా సెడ్ టు అని వస్తుంది. ఒక్కోసారి స్పీకర్ అండ్ లిజనర్ ఉన్నప్పుడు సెడ్ టు వచ్చింది. సెడ్ టు వచ్చినప్పుడు టోల్డ్ దట్ అనేది మనం రాయాలి. ఇవి రిపోర్టింగ్ వర్బ్స్, జాగ్రత్తగా గుర్తించాలి. ఇప్పుడు మనం మొదట్లోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ కూడా మనకి రిపోర్టింగ్ వర్డ్స్లో ఉంటాయి, రిపోర్టింగ్ పార్ట్లో ఉంటూ ఉంటాయి. ఇవి ఉన్నట్లయితే మనం ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు హీ సెడ్ టు మీ అని ఉంది. హీ సెడ్ టు మీ, సెడ్ టు వచ్చింది కాబట్టి, ఇక్కడ స్పీకర్ ఉంది కాబట్టి, ఇక్కడ లిజనర్ కూడా ఉంది కాబట్టి, మనం ఆన్సర్ చేసేటప్పుడు హీ ఇన్స్టెడ్ ఆఫ్ సెడ్ టు మనం వీ హ్యావ్ టు రైట్ టోల్డ్ మీ, హీ టోల్డ్ మీ. సో రిపోర్టింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక మనం డైలాగ్ తీసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా వినండి. కామా కొటేషన్స్ తీసేసి మనం దట్ అనే కంజంక్షన్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనకి రిపోర్టింగ్ పార్ట్ అయిపోయింది. హీ సే ఉంటే హీ సే దట్ అని, హీ సేస్ అంటే హీ సేస్ దట్ అని, హీ విల్ సే ఉంటే హీ విల్ సే దట్ అని, అలాగే హీ సే టు హిమ్ హర్ అట్లా వచ్చినప్పుడు అలాగే హీ టెల్ దట్ అని, టెల్స్ దట్ అని వస్తుంది. ప్లోరల్ వచ్చినట్టయితే పీపుల్ సే టు అట్లా వస్తుంది. సో పీపుల్స్ టెల్ దట్ అని వస్తుంది. అక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హీ సేస్ టు అని వచ్చినప్పుడు హీ టెల్స్ అని చెప్పేసి లిజనర్ రాసుకోవాలి. ఆ తర్వాత దట్ అనే కంజంక్షన్ మనం యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ పార్ట్లో స్పీకర్ ఉంది, లిజనర్ ఉంది కాబట్టి స్పీకరు లిజనర్ ఉన్నప్పుడు మనం టోల్డ్ అనే రిపోర్టింగ్ వర్బ్ని మనం రాయాలి. ఆ తర్వాత కామా కొటేషన్ తీసేసి దట్ అని పెట్టాలి. ఇప్పుడు ఈ డైలాగ్ పార్ట్ చాలా ఇంపార్టెంటు. ఇక్కడ సబ్జెక్ట్గా ఈ డైలాగ్లో ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ పర్సన్ డైలాగ్లో ఐ యొక్క ప్రొనౌన్ ఫార్మ్స్ వచ్చినట్లయితే స్పీకర్ యొక్క ప్రొనౌన్ ఫార్మ్స్ రాయాలి. అలాగే వి యొక్క ప్రొనౌన్ ఫార్మ్స్ వచ్చినట్లయితే దే యొక్క ప్రొనౌన్ ఫార్మ్స్ రాయాలి. యు యొక్క ప్రొనౌన్ ఫార్మ్స్ వచ్చినట్లయితే మనం లిజనర్ ప్లేస్లో ఎవరైతే ఉన్నారో ఆ లిజనర్ యొక్క ప్రొనౌన్ ఫార్మ్స్ రాయాలి. అలాగే థర్డ్ పర్సన్ వచ్చినట్లయితే అంటే దే ఫార్మ్స్, హీ, షీ, ఇట్ వీటికి సంబంధించిన ఏ ఫార్మ్స్ వచ్చినా కానీ మనము నో చేంజెస్, ఎటువంటి చేంజెస్ తీసుకోకూడదు, యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. ఓకే, ఇవే కాకుండా మన సెంటెన్స్లో ఇంకా కొన్ని పాసిబుల్ చేంజెస్ వస్తూ ఉంటాయి, నెసరీ చేంజెస్. అవి ప్రొనౌన్ ఫార్మ్సే కాకుండా ఇంకా చేంజెస్ వస్తుంటాయి. ఆ చేంజెస్ గురించి మీకు ఈ ఆన్సర్ అయిపోయిన తర్వాత చెప్తాను. సో హీ టోల్డ్ మీ దట్ అయిన తర్వాత ఐ అంటే ఫస్ట్ పర్సన్ వచ్చింది కాబట్టి హీ యొక్క ప్రొనౌన్ ఫార్మ్స్ రాయాలి.
ఇక్కడ ఏది ఉంటే అదే యొక్క ఫామ్. సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ యొక్క ఫామ్ రాయాలి. ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్కి ఫామ్ రాయాలి. వాటి ఫామ్స్ ఏది ఉంటే వాటి యొక్క ఫామ్స్ రాయాలి. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నేను అంటే స్పీకర్, హీకి సబ్జెక్టు హీయే వస్తుంది. సపోజ్ ఇక్కడ రామ ఉందనుకోండి, అప్పుడు హీ అని రాయాలి. సీత అని ఉందనుకోండి, షీ అని రాయాలి. ఇట్లా ప్రొనౌన్ ఫామ్సే, పర్సనల్ ప్రొనౌన్సే మనం తీసుకోవాలి, నౌన్ ఫామ్స్ తీసుకోకూడదు. అలాగే హ్యావ్ వచ్చింది కాబట్టి హ్యాడ్ అని దానికి మార్చుకోవాలి. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మార్చుకోవాలి. ఈ స్ట్రక్చర్స్ కూడా ఎలా చేంజ్ చేసుకోవాలో మీకు ఇప్పుడే చెప్తాను. ఇవి జాగ్రత్తగా కేర్ఫుల్గా 1కి 4 సార్లు చదివితేనే, చూసుకుంటేనే మీకు ఇది వస్తుంది. ఐ హ్యాడ్, ఈ హ్యాడ్, ఐ అల్లా, ఐ హ్యావ్ అల్లా, హీ, ఐ అంటే ఇక్కడ హీ. సో ఈ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్. మై వర్క్ అంటే ఎవరి యొక్క వర్క్? అతని యొక్క ఫస్ట్ ఫామ్ కాబట్టి, ఐ యొక్క ఫామ్ కాబట్టి స్పీకర్కే చెందుతుంది. మై అంటే ఇది పాసెసివ్ అనమాట. సో పాసెసివ్ యాడ్జెక్టివ్ వచ్చింది కాబట్టి దీన్ని కూడా పాసిటివ్ ఫామ్సే తీసుకోవాలి. మై అంటే ఇక్కడ ఏమొస్తుంది? హిజ్ అని వస్తుంది. హిజ్ వర్క్. మనం ఫుల్ స్టాప్ పెట్టేసి కొటేషన్స్ తీసుకోకూడదు. ఇలా రిపోర్టెడ్ పార్ట్లో క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది, మధ్యలో కామాలు ఏమీ రావు. సో ఐ వచ్చినప్పుడు మనం స్పీకర్ యొక్క ప్రొనౌన్ ఫామ్ తీసుకోవాలి. వి సంబంధించి వచ్చినప్పుడు దే, ఇక్కడ స్పీకరు సింగులర్ ఉన్నప్పటికి కూడా దే యొక్క ప్రొనౌన్ ఫామ్స్ తీసుకోవాలి. అలాగే యూ యొక్క ఫామ్స్ వచ్చినట్లయితే లిజనర్ యొక్క ఫామ్ తీసుకోవాలి. యూలో మనకి అది సింగులరా ప్లూరలా తెలియాలంటే ఆ ప్రొనౌన్ టేబుల్ మీకు ఇప్పుడు చూపిస్తాను, దాన్ని చూసుకోండి. అక్కడ యువర్ సెల్ఫ్ అని వస్తే సింగులరు, యువర్ సెల్ఫ్స్ వస్తే ప్లూరల్. సందర్భాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి. అలాగే థర్డ్ పర్సన్ దే, హీ, షీ, ఇట్, వీటి యొక్క ఫామ్స్ వచ్చినట్లయితే మనం ఎటువంటి చేంజెస్ తీసుకోకూడదు. ఇప్పుడు మీకు ప్రొనౌన్ ఫామ్స్ టేబుల్ చూపిస్తాను, ఆ తర్వాత పాసిబుల్ చేంజెస్ ఏమేమి వస్తాయో నేర్చుకుందాం. ఇవి పర్సనల్ ప్రొనౌన్స్. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ మనం చూసుకోవాలి. ఐ, మీ, మై. సపోజ్ ఇక్కడ డైలాగ్లో ఐ ఉందనుకోండి, స్పీకర్ యూ ఉంటే అక్కడ యూ వస్తుంది. అలాగే హీ ఉంటే, రామ ఉంటే హీ అని వస్తుంది. అలాగే సీత ఉంటే షీ అని వస్తుంది. ఇట్లా సేమ్ రీప్లేస్మెంటే చేసుకోవాలి. అక్కడ మీ ఉంటే అక్కడ స్పీకర్ హీ ఉంటే హిమ్ అని రాయాలి. అక్కడ మై ఉంటే హిజ్ అని రాయాలి. మైన్ ఉంటే హిజ్ అని రాయాలి. మై సెల్ఫ్ ఉంటే హిమ్ సెల్ఫ్ అని రాయాలి. మనకి ఇచ్చినటువంటి ఇండికేషన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ ప్రొనౌన్ ఫామ్స్ కనుక చూసినట్టే తెలుస్తుంది. ఈ ప్రొనౌన్ ఫామ్స్ టేబుల్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇవి సెకండ్ పర్సన్ వచ్చినట్లయితే, యూ యొక్క ఫామ్స్ వచ్చినట్లయితే అది స్పీకర్ వీటిలలో ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫామ్సే ఎగ్జాక్ట్గా రీప్లేస్ చేయాలి. అది ఏ నామినేటువంటి సబ్జెక్ట్లో ఉంటే సబ్జెక్ట్ ఫామే రాయాలి, ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ ఫామ్ రాయాలి. అలాగే పాసిటివ్ ఆబ్జెక్టివ్ ఫామ్స్ ఉంటే పాసిటివ్ ఆబ్జెక్ట్ ఫామ్స్ రాయాలి. అలాగే పాసిటివ్ ప్రొనౌన్ ఉంటే పాసిటివ్ ప్రొనౌన్ రాయాలి. అలాగే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఫామ్లోనే రాసుకోవాలి. ఈ టేబుల్ మీరు బాగా చదువుకున్నట్లయితే చేంజెస్కి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక తర్వాత డైలాగ్ పార్ట్. సింపుల్ ప్రజెంట్లో ఉంటే మనం దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మార్చుకోవాలి స్ట్రక్చర్. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ ఇంటూ పాస్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ ఉన్నట్లయితే పాస్ట్ కంటిన్యూస్లో చేంజ్ అవుతుంది. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉన్నట్లయితే అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చుకోవాలి. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే దాన్ని
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి చేంజ్ చేసుకోవాలి. అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్ ఉన్నట్లయితే అది పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చుకోవాలి. ఫాస్ట్ కంటిన్యూస్ ఉంటే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మార్చుకోవాలి. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చినట్లయితే ఇంకే సేమ్ స్ట్రక్చర్లోనే మనం రాయాలి. ఇవన్నీ కూడా మనం ఉన్న డైలాగ్ని గురించి చెప్పుకున్నాము. ఆ డైలాగ్ ఆ విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇందులో పాసిబుల్ చేంజెస్ డైలాగ్ పార్ట్లో ఉన్నటువంటి పాసిబుల్ చేంజెస్ అంటే మనకి ఇందాక ఇచ్చుకున్నాం ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ అని. ఇవి పాసిబుల్ చేంజెస్. ఇవి ప్రొనౌన్ యొక్క చేంజెస్. ఈ ప్రొనౌన్స్ కాకుండా వేరే వస్తుంటాయి, వేరే కొన్ని వర్డ్స్ వస్తూ ఉంటాయి. వాటిని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. నెససరీ చేంజెస్ ఫ్రమ్ డైరెక్ట్ టు ఇండైరెక్ట్. దిస్ ఉన్నట్లయితే దట్లో మార్చుకోవాలి. దీస్ ఉంటే దోస్. అలాగే టుడే ఉంటే దట్ డే. టుమారో ఉంటే ది డే ఆఫ్టర్. లేనట్లయితే ద నెక్స్ట్ డే రాసుకోవచ్చు. ఎస్టర్డే వచ్చినట్లయితే ద డే బిఫోర్. లేనట్లయితే ద ప్రీవియస్ డే అని వస్తుంది. ఎస్టర్డే వచ్చినట్టయితే ద డే బిఫోర్ ఆ ద ప్రీవియస్ డే అనేది వస్తుంది. అలాగే జరిగిపోయిన వాటికి ది లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ ఇలా వచ్చినట్లయితే మనం ది ప్రీవియస్ వీక్ అలాగే ప్రీవియస్ మంత్ అలాగే ప్రీవియస్ ఇయర్ అని మనం రాసుకోవాలి. అలాగే ద నెక్స్ట్ వీక్, ది నెక్స్ట్ మంత్, ది నెక్స్ట్ ఇయర్ అని వచ్చినట్లయితే ద ఫాలోయింగ్ వీక్, ద ఫాలోయింగ్ మంత్, ద ఫాలోయింగ్ ఇయర్ అని రాసుకుంటూ ఉండాలి. అలాగే కెన్ వస్తే కుడ్, షల్ వస్తే షుడ్, షల్ వస్తే షుడ్, విల్ వస్తే వుడ్. అలాగే మే వస్తే
మైట్. అలాగే మస్ట్ వస్తే హ్యాడ్ టు అని చేంజెస్ తీసుకోండి. అలాగే డూ ఆర్ డస్ వచ్చినట్లయితే వుడ్ ప్లస్ V1 కానీ వెర్బ్ ఫామ్ 1 కానీ లేకపోతే డైరెక్ట్గా V2 ఫామ్ అని రాసుకోండి. ఓకే. అలాగే డిడ్ వచ్చినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫాము హ్యాడ్ అని ప్లస్ V3 అని రాసుకొని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే హెన్స్ వస్తే దెన్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈస్ యామ్ ఆర్ ఉన్నట్లయితే వాజ్ వర్ సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ చూసుకోండి. అదేవిధంగా వాజ్ వర్ ఉన్నట్లయితే హ్యాడ్ ప్లస్ విత్ ఇన్ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ద టీచర్ సెడ్ వి విల్ లర్న్ ఏ న్యూ లెసన్ టుడే ఉందనుకోండి. ఇక్కడ స్పీకర్ ఒక్కడే ఉన్నాడు, లిజనర్ లేదు. కానీ ఇక్కడ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. ద టీచర్ స్టూడెంట్స్ అంటాడు కాబట్టి ద టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్ అని రాసుకోవచ్చు, రాయకపోయినా పర్వాలేదు. ఓకే. ద టీచర్ సెట్ దట్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే లిజనరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ డైలాగ్ పార్ట్లో యూ యొక్క ప్రొనౌన్ ఫామ్స్ ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా లిజనర్ని మనం క్రియేట్ చేయాలి. అండర్స్టాండ్ దట్. సో ఇక్కడ వి వచ్చింది. వి అంటే ఇక్కడ స్పీకరు సింగులర్, స్పీకర్కి హీ అనే ప్రొనౌన్ వస్తుంది. ఇక్కడ వి వచ్చినప్పుడు హీ యొక్క ప్రొనౌన్స్ రాయకూడదు. ఎందుకంటే వి అంటే ప్లూరల్ వచ్చింది కాబట్టి ఇందాక చెప్పుకున్నాం మనం దే యొక్క ప్రొనౌన్స్. ఇక్కడ సబ్జెక్ట్ రూపంలో ఉంది కాబట్టి వీకి సబ్జెక్టు అంటే ప్లూరల్ ఏమైంది దే అనేది రాసుకోవాలి. విల్ ఏమైంది ఇక్కడ విల్లా వుడ్డా, అక్కడ విల్లు షల్ యూసేజ్ ఉంటుంది. ఫస్ట్ పర్సన్లో విల్ వస్తే సెకండ్ థర్డ్ పర్సన్లో రాయాల్సి వచ్చినప్పుడు షల్ అంటే షుడ్ రాయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది విల్ షల్ యూసేజ్ ప్రకారంగా. ఇక్కడ విల్ ఉన్నప్పుడు ఇక్కడ వుడ్ రాయకూడదు. అదే నేను చెప్పేది సబ్జెక్ట్ వర్బ్ చూసుకోమన్నది. అందుకనే ఇక్కడ ఫస్ట్ పర్సన్లో ఐవికి విల్ వచ్చినట్లయితే యూ దే హీ అవి వచ్చినప్పుడు షల్ వస్తుంది, షల్ వస్తే విల్ వస్తుంది. అట్లా చేంజ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ విల్ ఉంది కాబట్టి ఇక్కడ షల్. షల్ అంటే షుడ్. దే షుడ్ లర్న్ ఏ న్యూ లెసన్ టుడే ఏమవుతుందని చెప్పుకున్నాం దట్ డే అవుతుంది. ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. సెంటెన్స్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది, మధ్య ఏమీ రావు. ఈ విధంగా మనం చేంజ్ చేసుకుంటూ రావాలి. దిస్ ఈజ్ కాల్డ్ డెక్లరేటివ్ మోడల్. ఇక మనం ఇది ఫస్ట్ పార్ట్ డెక్లరేటివ్ కనుక సరిగా నేర్చుకున్నట్లయితే మనం మిగతా మోడల్స్ నేర్చుకోవడం చాలా ఈజీ. చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ మోడళ్లలో డైరెక్ట్ క్వశ్చన్స్, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. చూడండి, ది మ్యాన్ ఆస్క్డ్ వేర్ ఆర్ యూ గోయింగ్. ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్. WH అంటే వాట్, విచ్, హౌ ఇట్లాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము రిపోర్టింగ్ వర్బ్ ఆస్క్డ్ కానీ ఇంక్వైర్డ్ కానీ రాసుకోవాలి. ఇప్పుడు దీనికి ఆన్సర్ అంటే ది మ్యాన్ ఆస్క్డ్ ఉంది కాబట్టి ఆస్క్డ్. వేర్ ఆర్ యూ గోయింగ్, ఇక్కడ యూ సెకండ్ పర్సన్ ప్రొనౌన్ వచ్చింది కాబట్టి లిజనర్ మనం ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి. అది మనకి రిలేటెడ్గా అనుకూలంగా ఉన్నటువంటి మనం ప్రొనౌన్ తీసుకోవాలి. ద మ్యాన్ ఆస్క్డ్ మీ అనుకుందాం. ద మ్యాన్ ఆస్క్డ్ హిమ్, ద మ్యాన్ ఆస్క్డ్ హర్, ద మ్యాన్ ఆస్క్డ్ దెమ్. ఇట్లా మనం ఎట్లయినా క్రియేట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత కామా కొటేషన్ తీసేసి ఈ క్వశ్చన్ వర్డే కంజంక్షన్ అవుతుంది ఏ క్వశ్చన్ ఉన్నప్పటికి కూడా. వేర్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే యు యు వల్ల ఏమవుతుందంటే యు ఆర్ దీన్ని చేంజెస్ తీసుకుంటూ ఉండాలి. సబ్జెక్ట్ ముందు తెచ్చుకోవాలి. యు అంటే లిజనర్, మీ
అంటే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మీకు సబ్జెక్ట్ ఐ వస్తుంది. ఇక్కడ ఆర్ ప్రజెంట్ కంటిన్యూషన్ ఉంది కాబట్టి పాస్ట్ కంటిన్యూషన్లో మార్చుకోవాలి. ఐకి వాజ్ వస్తుంది, ఐ వాజ్ గోయింగ్. ఇంకేమైనా చేంజెస్ ఉంటే కూడా మనం అండర్లైన్ చేసుకోవాలి. ద మ్యాన్ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్. ఈ విధంగా మనం క్వశ్చన్స్ వచ్చినప్పుడు డీల్ చేసుకోవచ్చు. అలాగే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అంటే సపోజ్కి Rama said, have you completed your work? ఇది హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే క్వశ్చన్స్ వచ్చినాయో వాటిని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అంటూ ఉంటారు. వీటికి వచ్చేటప్పుడు మన రిపోర్టింగ్ వర్బ్ ఆస్క్డ్ కానీ ఇంక్వైర్డ్ కానీ రాసుకోవచ్చు. చూడండి, రామ ఆస్క్డ్ ఆర్ ఇంక్వైర్డ్ మనం ఏదైనా రాసుకోవచ్చు. రామ ఆస్క్డ్ ఇక్కడ యూ వచ్చింది కాబట్టి మనం లిజనర్ క్రియేట్ చేసుకోవచ్చు. రామ ఆస్క్డ్ మీ, రామ ఆస్క్డ్ హర్, ఇట్లా మనం ఏదైనా రాసేసుకోవచ్చు. ఇక ఇప్పుడు రిపోర్టింగ్ వర్క్ ఏంటంటే రామ సెడ్ హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ వర్క్. ఇట్లా ఇండైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు రామ రిపోర్టింగ్ వర్క్ ఆస్క్డ్ కానీ ఇంక్వైర్డ్ కానీ ఏదైనా రాసేసుకోవచ్చు. రామ ఆస్క్డ్ మీ, ఇక్కడ ఇఫ్ కానీ కంజంక్షన్ వెదర్ అని కానీ మనం ఏదైనా రాసేసుకోవచ్చు. ఇఫ్ కానీ వెదర్ మనకి ఇష్టం వచ్చింది ఏదైనా రాసేసుకోవచ్చు. స్పెల్లింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఐదర్ దిస్ ఆర్ దిస్, ఐదర్ ఇఫ్ ఆర్ వెదర్ మనకి నచ్చింది రాసుకోవచ్చు. ఇందాక డైరెక్ట్ క్వశ్చన్ మోడ్లో మనం ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా చేసుకోవాలి. సబ్జెక్ట్ ముందు తెచ్చుకోవాలి, హెల్పింగ్ వర్బ్ తర్వాత తెచ్చుకోవాలి. యూ అంటే సెకండ్ పర్సన్, యూ అంటే ఇక్కడ మీ అంటే ఐ, హ్యావ్ బదులుగా హ్యాడ్ వస్తుంది. ఓకే, హ్యాడ్ కంప్లీటెడ్ యువర్ వర్క్. యువర్ వర్క్ అంటే ఏంటి? మీ, మై వర్క్. రామ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై వర్క్ ఆర్ వెదర్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై వర్క్. ఇక్కడ హ్యావ్ హ్యాజ్ వచ్చినప్పుడు హ్యాడ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చుకోవాలని మనం ఆల్రెడీ చెప్పేసాం. దీని తర్వాత ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఆర్డర్స్, సజెషన్స్, అడ్వైజెస్, కమాండ్స్, రిక్వెస్ట్, వీటికి సంబంధించిన సెంటెన్స్ వచ్చేటప్పుడు ఎలా చేయాలి. సపోజ్కి ద టీచర్ సెడ్ ఓపెన్ ద డోర్. ద టీచర్ సెడ్ ఓపెన్ ద డోర్. ఇది సజెషన్ కావచ్చు, అడ్వైజ్ కావచ్చు, ఆర్డర్ కావచ్చు. ఆ వాయిస్ని బట్టి చెప్పేదాన్ని బట్టి మనం రాయాలి. ఇట్లాంటి వచ్చినప్పుడు మనం స్పీకర్ని ద టీచర్, ఇది ఆర్డర్ అయితే ఆర్డర్డ్ అని, సజెషన్ అంటే సజెస్టెడ్ అని, అలాగే అడ్వైజ్ అంటే అడ్వైజ్డ్ అని కానీ మనం రాసుకుంటాం. సందర్భాన్ని బట్టి రాసుకోవాలి. కమాండ్ అయితే కమాండెడ్ అని, రిక్వెస్ట్ అంటే ప్లీజ్ అట్లా వస్తే రిక్వెస్టెడ్ అని కానీ మన సందర్భాన్ని బట్టి టీచరు కానీ ఈ సబ్జెక్ట్ స్పీకర్ని బట్టి మనం రాసుకుంటూ ఉండాలి. ద టీచర్ సజెస్టెడ్. ఓకే, ఇక్కడ పాస్ట్ వచ్చింది కాబట్టి కంజంక్షన్ అనేది ఈ కొటేషన్ కామా తీసేసినప్పుడు టు అని పెట్టాలి. ఇన్ఫినిటివ్ వర్బ్ టు అనేది రాయాలి. టు ఓపెన్ ద డోర్. ది టీచర్ సజెస్టెడ్ టు ఓపెన్ ద డోర్. సపోజ్ ఇక్కడ డోంట్ ఓపెన్ ద డోర్ అని వచ్చింది అనుకోండి, ద టీచర్ సజెస్టెడ్ నాట్ టు ఓపెన్ ద డోర్. నెగిటివ్ అనేది వచ్చినప్పుడు ముందే నాట్ అని రాసేయండి. నాట్ టు ఓపెన్ ద డోర్ అని రాయండి. ద టీచర్ సెడ్ ఓపెన్ ద డోర్ అన్నప్పుడు
ద టీచర్ సజెస్టెడ్, ద టీచర్ ఆర్డర్డ్ టు ఓపెన్ ద డోర్. ద టీచర్ ఆర్డర్డ్ ఆర్ సజెస్టెడ్, ఓకే, అడ్వైజ్ ఇట్లా ఉన్నప్పుడు. నెగిటివ్ వచ్చినప్పుడు డోంట్ ఓపెన్ ఇట్లా వచ్చినప్పుడు, నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు నాట్ టు ఓపెన్ ద డోర్ అని మనం రాయాలి. ఏ విధంగా చూసుకుంటూ ఉండాలి. ఎక్స్క్లమేటరీ మోడల్. She said, what a nice picture it is. ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. She said, what a nice picture it is. ఇట్లా ఇచ్చినప్పుడు మనం దీన్ని రెండు రకాలుగా ఆన్సర్ రాసుకోవచ్చు. క్వశ్చన్ మోడల్లో రాసుకోవచ్చు, డెకరేటివ్ మోడల్లో కూడా రాసుకోవచ్చు. ఎలానో చూసుకోండి. ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ ఎక్స్క్లెయిమ్డ్ విత్, ఇక్కడ నైస్ పిక్చర్ అద్భుతంగా ఉంది కాబట్టి వండర్. ఇటువంటి మనం కొన్ని రాసుకోవాలి. సంతోషంగా ఉంటే జాయ్ అని, అలాగే డిలైట్ అని, అలాగే బాధగా ఉంటే సారో అని, అలా జాలి చూపిస్తే పిటి అని కానీ, అలాగే జాయ్, ఓవర్ జాయిడ్ ఇట్లాంటి సందర్భాన్ని బట్టి మనం ఆ ఫీలింగ్స్ని మనం రాయాలి. సో షీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ వండర్, ఇక్కడ వండర్గా అద్భుతంగా ఉందని కాబట్టి ఇది ఇన్సైడ్ ఫీలింగ్. ఇన్సైడ్ ఫీలింగ్కి ఎక్స్క్లమేటివ్ మార్క్స్ చివరిలో వస్తూ ఉంటాయి. ఈ క్వశ్చన్ మోడ్లో రాయాలనుకుంటే చూడండి, షీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ వండర్, క్వశ్చనే కంజంక్షన్లా రాసుకోండి. వాట్ ఏ నైస్ పిక్చర్ ఇట్ ఈజ్ అమైంది వాస్ అయితే, అంతే, దట్స్ ఆల్. ఇలా కాకుండా మనం దట్ మోడ్లో కూడా రాసుకోవచ్చు. షీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ వండర్, దట్ మోడ్లో రాసుకోవచ్చు. దట్ అని కంజంక్షన్ పెట్టుకొని రాసుకోవచ్చు. సబ్జెక్ట్ ముందు తెచ్చుకోండి. థర్డ్ పర్సన్ ఉంది కాబట్టి చేంజెస్ రాదు. ఇట్ ఈజ్ ఏమవుతుంది వాస్. ఈ క్వశ్చన్ వర్డ్ రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకొని ఈ అడ్జెక్టివ్ పార్ట్ తర్వాత రాసుకో. ఏ నైస్ పిక్చర్, ఇట్ వాజ్ ఏ నైస్ పిక్చర్, ఇట్లా చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, అలాగే ఇంకొక మోడల్ ఉంది. ఇది ఇన్నర్ సైడ్ ఫీలింగ్, అవుట్ సైడ్ ఫీలింగ్ వచ్చినప్పుడు ఎట్లా. దే సెట్, హుర్రా, we have won the match. ఇట్లాంటి మోడల్ వచ్చినప్పుడు ఎలా ఆన్సర్, దే ఎక్స్క్లెయిమ్డ్ విత్ డిలైట్ ఆర్ జాయ్. హుర్రా అంటే సంతోషం వచ్చినప్పుడే చెప్పేది, అలా అలాస్ వచ్చినప్పుడు పిటి అట్లా. దే ఎక్స్క్లెయిమ్డ్ విత్ డిలైట్ ఆర్ జాయిడ్, ఓవర్ జాయ్ అనుకోనొచ్చు. ఓవర్ జాయ్ విత్ ఓవర్ జాయ్. దట్ ఈ మోడల్ వచ్చినప్పుడు క్వశ్చన్ మోడల్ రాయడానికి వద్దు, డెకరేటివ్ మోడల్ రాయాలి. వి అంటే ఇక్కడ సబ్జెక్ట్ కూడా స్పీకర్ కూడా దే ఉంది కాబట్టి దే రాయండి. ఒకవేళ సింగులర్ ఉంటే దే అనే రాయాలి. దే హ్యావ్ బదులుగా దే హ్యాడ్ వన్ ద మ్యాచ్. ఫుల్ స్టాప్ పెట్టేసి కామాలు కొటేషన్స్ తీసేయాలి. ఓకే, థ్యాంక్ యూ.